మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు పోలీసులు న్యాయమూర్తి నివాసానికి తరలించారు. గాంధీ దవాఖానాలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన కొంపల్లిలోని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. మరోవైపు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అడిషనల్ ఎస్పీ భుజంగరావు తిరుపతనను పోలీసులు విచారిస్తున్నారు. కోర్టు సూచించిన నిబంధనలకు విరుద్ధంగా పోలీసుల విచారణ సాగుతోందని న్యాయవాది లక్ష్మణ్ అన్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఆయన పోలీసులు కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. న్యాయవాదుల సమక్షంలో విచారణ చేయాలని, మానసికంగా, శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దని కోర్టు సూచించిందని లక్ష్మణ్ తెలిపారు. విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డు చేయాలని పోలీసులు ఆ నిబంధన పాటించడం లేదని న్యాయవాది లక్ష్మణ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ట్యాపింగ్ కేసులో 2 అడిషనల్ ఎస్పీలను కస్టడీకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. చెంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్ కు తరలించి భుజంగరావు, తిరుపతనను విచారిస్తోంది దర్యాప్తు బృందం. భుజంగరావు, తిరుపతనను 5 రోజుల కస్టడీకి నిన్న నాంపల్లి కోర్టు అనుమతించింది. మొత్తంగా దేశంలోనే తొలిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ఈ కేసు అరెస్టు చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లోకొచ్చాయి. ఇందులో ప్రధానంగా ఇప్పటికే ఈ కేసులో 4గురిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు వారందరిపై కూడా టెలిగ్రాఫ్ యాక్ట్ ని మొట్టమొదటిసారిగా పోలీసులు నమోదు చేయండి. మనం చూడొచ్చు, గతంలో పివి నరసింహారావు ఉన్నటువంటి సమయంలో టెలిగ్రాఫ్ యాక్ట్ ని నమోదు చేశారు. ఆ తర్వాత దేశంలోనే మొట్టమొదటిసారిగా అంటే హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు, అది కూడా పంజగుట్ట పోలీసులు టెలిగ్రాఫ్ యాక్ట్ ని నమోదు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే చాలా మంది నేతల ఫోన్లు ట్యాప్ చేసి పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు గడించారు. వారి కదలికల మొత్తం కూడా తెలుసుకున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా వీరందరూ కూడా వ్యవహరించారు. కాబట్టి నాంపల్లి కోర్టులో పంజగుట్ట పోలీసులు టెలిగ్రాఫ్ యాక్ట్ ని జతపరుస్తూ ఒక మెమోని దాఖలు చేయడం జరిగింది. దేశంలోనే తొలిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ కేసు నమోదు కావడం పట్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో చాలా మంది నేతల ఫోన్లు ట్యాప్ చేశారు. అందులో కీలకంగా పోలీస్ అధికారులు వివరించాలి. ఇప్పటికే ఈ కేసులో 2 అడిషనల్ ఎస్పీలు భుజంగరావుతో పాటు తిరుపతన్న, అదేవిధంగా ఎస్ఐబి మాజీ డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావు, ఈ 4గురిని కూడా ప్రస్తుతమే పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా డీసీపీ, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేస్తున్నటువంటి రాధాకిషన్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిసేపటితోనే అతనికి గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అతన్ని న్యాయమూర్తి ఎదుట ఈరోజు కోర్టు హాలిడే నేపథ్యంలో న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచేందుకు కోంపల్లిలో ఉన్నటువంటి నాంపల్లి న్యాయమూర్తి ఈ నివాసానికి తరలించారు. మరి కాసేపులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రాధాకిషన్ రావును కూడా జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఇప్పటికే ఈ కేసులో పలు సెక్షన్ల కింద అంటే ప్రధానంగా ఎవిడెన్స్ మొత్తం కూడా పూర్తిగా ట్యాంపరింగ్ చేశారు. మరోవైపు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు, మిస్యూజ్ చేశారు, అంటే ఉద్యోగాన్ని మిస్యూజ్ చేశారనే దానిపై కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం పోలీసులు టెలిగ్రాఫ్ యాక్ట్ ని నమోదు చేయడం పట్ల అటు దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం అయితే ఈ సంబంధించిన యాక్ట్ మాత్రం ఇప్పటివరకు ఎక్కడ కూడా నమోదు చేయలేదు. మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఈ యాక్ట్ ని నమోదు చేయడం పట్ల చాలా మంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది పేర్లు కూడా వస్తున్నాయి. అటు ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించినటువంటి, గతంలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించినటువంటి ఐజీ ప్రభాకర్ రావు కావచ్చు, మరోవైపు సందీప్ రావు పేరు కూడా తెర మీదకి వస్తుంది. కాబట్టి వారికి సంబంధించిన దానిపై కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఈ కేసులో అధికార పార్టీ, గతంలో అధికార పార్టీలో ఉన్నటువంటి నేతల పేర్లు కూడా భారీ ఎత్తున వినబడుతుంది. కాబట్టి వారికి సంబంధించిన దానిపై కూడా పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకైతే కేవలం 4గురిని మాత్రం ఈ కేసులో అరెస్ట్ చేయడంతో ఈరోజు చెంచల్గూడ జైలు నుంచి అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి భుజంగరావుని, తిరుపతి ఇద్దరిని కూడా పోలీస్ అధికారులు కస్టడీకి తీసుకుని దాదాపు సుదీర్ఘంగా 6 గంటల పాటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో న్యాయవాదుల సమక్షంలో విచారిస్తున్నారు. ఇది ఎక్కడెక్కడ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, ఎవరెవరిని బెదిరింపులకు పాల్పడ్డారు, అదేవిధంగా ఎక్కడెక్కడ వీరు వసూళ్లకు పాల్పడ్డారు, కోట్ల రూపాయలు దండుకున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో వారికి సంబంధించిన వివరాలపై మాత్రం పోలీసులు ప్రస్తుతం అయితే కూపీలా అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక కొద్దిసేపటినే టెలిగ్రాఫ్ యాక్ట్ ని యాడ్ చేస్తూ నాంపల్లి కోర్టులో టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెప్తోంది, యాక్ట్ తీవ్రత ఎలా ఉంటుంది? ప్రస్తుతం టెలిగ్రాఫ్ యాక్ట్ నిబంధనలు అంటే ట్రాయ్ సంబంధించిన దాని కింద ఈ అంతా
ఫోన్లు ట్యాపింగ్ చేయడం, కేవలం నిషేధ మావోయిస్టు సంబంధించి ఫోన్లు మాత్రమే ట్యాప్ చేయాలి. కానీ వీరు వ్యక్తిగతంగా నిషేధ మావోయిస్టు ఫోన్ నెంబర్ తో కాకుండా వారికి అనుబంధంగా రాజకీయ నేతల ఫోన్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు, అదేవిధంగా బంగారం వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు గడించారనేది ప్రధాన అభియోగం. కాబట్టి నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో టెలిగ్రాఫ్ యాక్ట్ ను ఒక ఫోను ట్యాప్ చేయడం చట్టవిరుద్ధం. కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో ఈ యొక్క టెలిగ్రాఫ్ యాక్ట్ ని యాడ్ చేస్తున్నట్లు కూడా పోలీసులు ఒక మెమోని నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. దీనికి సంబంధించి దానిపై మరి పోలీసులు ఫర్దర్ గా ఏ విధంగా ప్రొసీడ్ అవుతారు, ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో 4 అరెస్ట్ చేశారు. కాబట్టి మరికొన్ని అరెస్టులు కూడా ఈ కేసులో కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా 2 అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ వారి దగ్గర నుంచి కొంత స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మాజీ డీసీపీగా పనిచేస్తున్నటువంటి రాధాకిషన్ రావుని అరెస్ట్ చేశారు. ఈ రోజు కోర్టులో కూడా మరి కాసేపట్లో ప్రొడ్యూస్ చేస్తారు. వీటిని మరొకసారి కస్టడీలో తీసుకొని విచారిస్తే మరికొన్ని పేర్లు కూడా వినియోగొస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు భుజంగరావు అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి భుజంగరావుతో పాటు అదేవిధంగా తిరుపతిని ప్రస్తుతం అయితే పోలీసులు కస్టడీ తీసుకొని విచారిస్తున్నారు. కాబట్టి వీరి దగ్గర నుంచి మరికొన్ని పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కేసులో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నటువంటి గట్టుమల్లు పేరు కూడా గతంలో వినపడింది. అతన్ని కూడా నిన్న సుదీర్ఘంగా పోలీసులు విచారించారు. మరి గట్టుమల్లు పాత్రతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ కేసులో అన్న దానిపై కూడా పోలీసులు దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది. అంటే ఈ కేసులో అజ్ఞాతంలో ఉన్న వారిపై ఎటువంటి చర్యలకు సిద్ధమవుతున్నారు అధికారులు? ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇంటెలిజెన్స్ చీఫ్ గా గతంలో వివరించినటువంటి ప్రభాకర్ రావుని కూడా పోలీసులు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే అతనికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. కానీ అతను అమెరికాకు అంటే క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్ళినట్టు కూడా పోలీసులకు అతను సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. జూలైలో కానీ ఖచ్చితంగా హైదరాబాద్కు వస్తారు. ఖచ్చితంగా దీనికి సంబంధించిన వివరణ తాను ఇస్తానని ఇప్పటికే అధికారులకు అధికారికంగా చెప్పినట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఇతనితో పాటు కొంతమంది పోలీస్ అధికారులు గతంలో పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారులకు సంబంధించిన పాత్రపై కూడా పోలీసులు పూర్తిగా కూపీలు అవుతున్నారు. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే మాత్రం ఖచ్చితంగా వారికి సంబంధించిన చర్యలు కఠిన చర్యలు కూడా చట్టపరంగా వారు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ కేసులో ఇంకా ఫర్దర్ గా మరికొన్ని అరెస్టులు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు ప్రస్తుతం మరికాసేపట్లో మాజీ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకృష్ణ కూడా జ్యుడిషియల్ డిమాండ్ కూడా తరలించడానికి ఇప్పటికే న్యాయమూర్తి నివాసం కూడా తీసుకెళ్లారు. మరికాసేపట్లో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మాత్రం అటు తిరుపతిని మరోవైపు అటు భుజంగరావు ఇద్దరు మాత్రం విచారణ మాత్రం కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.